119వ కీర్తన 58వ చరణం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 58వ చరణం. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. ఒకసారి అందరు నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? భక్తుడైన దావీదు గారు దేవుని ఇలా అంటాడు, అయ్యా పై పెదవులతో ఈ మాట నేను అడగట్లా, పొడి మాటలతో కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేయట్లా, నా పూర్ణ హృదయంతో. ఎక్కడి నుంచి? నా పూర్ణ హృదయంతో నేను బతిమాలు కొనుచున్నానయ్యా. ఏమని? నా పట్ల కటాక్షాన్ని ఉంచయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ మనుషుల కటాక్షం కొరకు మనం ఎదురు చూసిన దానికంటే, స్నేహితులు, రక్త సంబంధికులు, బంధువుల కటాక్షం కొరకు ఎదురు చూసిన దానికంటే, నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి క్షణం దేవుని కటాక్షం కొరకు ఎదురు చూసే ప్రజలుగా మనం బ్రతకాలి. మనుషుల కటాక్షం కొరకు ఎదురు చూసామనుకోండి, ఈరోజు ప్రేమను పంచిన మనుషుడే రేపు ప్రాణం తీసేవాడిగా మారిపోతాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అన్నవాడే రేపు బద్ధశత్రువుగా మారిపోతాడు. మనుషుల స్వభావాలు కాలానుగుణంగా మారిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే మనిషి స్వభావం ఎలాంటిదంటే టచ్ స్క్రీన్ లాంటిది. రంగులు ఎట్లా మారిపోతాయో, ఈరోజు ప్రేమను పంచినోడే రేపు శత్రువు అయిపోతాడు. బైబిల్లో యాకోబు తన తండ్రి ఇంటి నుండి ఇస్సాకు దగ్గర నుంచి తన మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను యాకోబుని చూసిన మొట్టమొదటి దినాన్ని ఏమన్నాడు తెలుసా? నా మేనల్లుడా, అచ్చం నాకులాగే ఉన్నావు నా మేనల్లుడా, నీ ముక్కు చూడు, అచ్చం నా ముక్కులాగే ఉంది, నా చెవులు చూడు, అచ్చం నీ చెవుల్లాగే ఉన్నాయి. మేనమామ సాలు, ఆ ఖాళీ పూర్తి చేయండి. మేనమామ సాలు చెవు కోసుకున్న పోదంట నాయన, అచ్చం నాకులాగే ఉన్నావని ఏమన్నాడు తెలుసా? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం అయి ఉన్నావు అన్నాడు. ఎట్లాంటి పాట పాడాడో చెప్పమంటారా? అవ్వమ్మను చూసినప్పుడు ఆదాము ఏ పాట పాడాడో బాబీ, అవ్వమ్మను చూసినప్పుడు ఆదాము ఏ పాట పాడాడో, యాకోబును చూసినప్పుడు లాబాను సేమ్ అదే పాట పాడాడు. యాకోబు అనుకున్నాడు, ఇక యాకోబు గాడికి తిరుగులేదు, అద్భుతమైన మేనమామ దొరికాడు, ఇక నా జీవితానికి డోకా లేదు అన్నాడు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మేనమామ పలకరించట్లా. యాకోబు కనపడితే చాలు అవధం దాగిన మొహంలాగా ఎంతలో పెట్టుకొని చూస్తున్నాడు. యాకోబు తన భార్యని పిలిచి అంటాడు, ఏమంటాడు తెలుసా? మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదే, ప్రారంభంలో చాలా బాగుంది కానీ మీ నాన్న ఇప్పుడు పూర్తిగా మారిపోయాడే, మొదట్లో ఉన్న కటాక్షం ఈరోజు నా మీద లేదే అంటాడు. ఒక లాబాను మాత్రమే కాదు, లోకంలో ఏ మనిషి ప్రేమ కూడా శాశ్వతం కాదు. మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన ఆప్యాయతలో మార్పు ఉండదు, ఆయన వాత్సల్యంలో మార్పు ఉండదు. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను. వివాహమైందనుకోండి, ఒక మాట, భార్యాభర్తల మధ్యలోనట ప్రారంభంలో ప్రేమ పరమగీతాల్లాగా ఉంటుందంట. ఒకసారి చెప్పండి, ఏంటి పరమగీతాలు? సూరజ్ అతడే, ఇక ఆగు సాల్లే, అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతికాంక్షణీయుడు, అతడే నా ప్రియుడని పెళ్ళైన ప్రారంభ దినాల్లో పరమగీతాల్లాగా ఉంటుందంట. ఒక 5 సంవత్సరాల తర్వాత పరమగీతాలు కాస్త విలాపవాక్యాలు అయిపోద్దంట.
ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ప్రసంగి గ్రంథం అయిపోద్దంట. వ్యర్థం. ఎంత చక్కగా నవ్వుకున్నారో చూడండి. వ్యర్థం, వ్యర్థం. ఈ పెళ్ళే వ్యర్థం, ఈ భార్యే వ్యర్థం, ఈ భర్తే వ్యర్థం. అసలు ఈ లైఫే వ్యర్థం వ్యర్థం అని చివరికి ఎక్కడికి వస్తాడంటే ప్రసంగికి వస్తాడు. అంటే మనుషుల మధ్యలో ప్రేమ కాలానుగుణంగా మారిపోద్ది. బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. నా యేసయ్యని 1994 సంవత్సరం నుంచి నేను ప్రేమించడం ప్రారంభించాను. రమారమి 31 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కూడా ఆయన ప్రేమ తాజాదనంగానే ఉంది, వాడిపోయినట్లు లేదు. శాశ్వతమైన ప్రేమ. ఏ దినానికి ఆ దినం ఆయనకు మన పట్ల ప్రేమ నూతనంగా ఆయన వాత్సల్యం పుట్టుకొస్తూ ఉంది. అందుకనే లోకంలో ఎప్పుడు రాజకీయ నాయకుల కటాక్షం కలగాలని రాజకీయ నాయకుల వైపు వెళ్ళకో, బంధువుల కటాక్షం కలగాలని, స్నేహితుల కటాక్షం కలగాలని, తల్లిదండ్రుల కటాక్షం కలగాలని ఏ మనుషుని కటాక్షం కొరకు నువ్వు పరిగెత్తకుండా కూర్చున్నా లేచినా నా మీద కటాక్షం చూపమని నా పూర్ణ హృదయముతో నేను బ్రతిమలాడుకుంటున్నాను అయ్యానే. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దావీదు మీదకి దిగి వచ్చిన దేవుని కటాక్షం ఈ మధ్యాహ్న కాలపు వేళ ఒక్కొక్క బిడ్డ మీదకు దిగివచ్చునుగాక. దావీదుకి మీదకి దిగి వచ్చిన కటాక్షం ఒక్కొక్క బిడ్డ తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. దేవుని కటాక్షం మన మీదకి దిగొస్తే ఏం జరిగిద్ది? దేవుని కటాక్షాన్ని పొందుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి? ఈ రెండింటికి బేరీజ్ వేస్తూ, నంబర్ 1, దేవుని కటాక్షం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? రైట్. దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీదకి దిగొస్తే ఆ వ్యక్తి పరిస్థితులు ఎలా మార్చబడతాయి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం, అందరూ చూడండి, 34, 35 వచనాలు. 34, 35 వచనాలు నాతో కలిసి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధము యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. 36, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహింతురు. చెప్పండి, దేన్ని స్నేహిస్తారట? 34, నా వైపు చూడండి అందరూ. చక్కటి మాట. సొలొమోను భక్తుడు ఏమంటాడంటే, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా ద్వారబంధము యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువాడు వారి మీదకి యెహోవా కటాక్షం దిగొస్తుంది. ఆ కటాక్షం ఆ వ్యక్తికి జీవాన్ని పోస్తుంది అంటాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, దేవుని ద్వారబంధం దగ్గర, దేవుని గడప దగ్గర ఎప్పుడెప్పుడు కనిపెట్టాలంట? వారానికి ఒకసారి అని రాసి ఉందా లేదా అమ్మా? వారానికి ఒకసారి ఉందా? వారానికి 2 సార్లు ఉందా? టకామని చెప్పాలా? అరే, అప్పుడప్పుడు కాదు, నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నీకు మనసు ఉన్నప్పుడు కాదు, మనసు లేనప్పుడు కాదు. అనుదినము ఉదయం లేవటంతో దేవుని ద్వారబంధం దగ్గర కాచుకొని, లేవటంతో తొల్లిటి అర్ధగంట, తొల్లిటి పావుగంట దేవునితో గడుపు. దేవుని ద్వారబంధం మీద దేవుని ద్వారబంధం దగ్గర కాచుకొని కూర్చునుండు. ఏ రోజైతే దేవుని ద్వారబంధం దగ్గర కాచుకొని ఉంటావో ఆ దినం దేవుని కటాక్షం నీ మీదకి దిగి వస్తుంది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి. కూరగాయల మార్కెట్కి వెళ్ళి 1 కిలో దేవుని కటాక్షం ఇయ్యా, 1 అరకిలో దేవుని కనికరం ఇయ్యా అంటే టమాటాలు దొరుకుతాయి, వంకాయలు దొరుకుతాయి, దోసకాయలు దొరుకుతాయి, పుచ్చిపోయిన వంకాయలు దొరుకుతాయి, కానీ దేవుని కటాక్షం నా దగ్గర దొరకదు అంటారు. దేవుని కటాక్షం ఎప్పుడు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? అనుదినము దేవుని ద్వారబంధం యొద్ద ఎవరు కాచుకొని ఉంటారో, లేవటంతో దేవుని ఉపదేశాన్ని ఎవరైతే ఆలకిస్తారో యెహోవా కటాక్షము వానికి కలుగుతుంది అని రాయబడి ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక.
అయ్యారా, అయ్యా తమ్ముడు ఆనంద్, ప్రొద్దున్నే లేవటంతో వెంటనే మోకరించి తొల్లిటి అర్ధగంట నేను ఎప్పుడు చెప్తా కదా, లేవటంతో నీ మొదటి మాట దేవునితో మాట్లాడాలి. లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని వెతకాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వు. లేవటంతో దేవుని ద్వారబంధం దగ్గర కాచుకొనుండు. ఆ దినమంతా దేవుని కరుణా కటాక్షాలు నీ తల మీదకి దిగి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ కరుణా కటాక్షాలు ఏం చేస్తాయో తెలుసా? అంటాడు, జీవము కలుగుతుంది అంటాడు. ఆ మాట ఒకసారి చూడు. 35 చదువుచన్న. నన్ను కనుగొనువాడు నన్ను వెంటాడుతుంది. దేవుని కటాక్షం నువ్వు పొందుకోకపోతే మరణం మనలను వెంటాడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. ఉదయం లేచి చిన్న ప్రార్థన చేసుకుంటావుగా, దేవుని కటాక్షం కొరకు ఎదురు చూస్తావు కదా. ఆ దినం నువ్వు ప్రయాణమై వెళ్తున్నా పని స్థలాల్లో ఏ ప్రమాదం జరగకుండా, ప్రయాణాల్లో ఏ కీడు జరగకుండా, ఉద్యోగ స్థలములో ఏ నష్టం, నువ్వు అడుగుపెట్టి ప్రతి చోట నువ్వు కాపుదలనివ్వగలిగిన శక్తి దేవుని కటాక్షంలో దాగుంది. కటాక్షం జీవాన్ని కలుగు చేస్తుందట. ఎవరైతే దేవుని మీద అసహ్యపడతారో, అంటే అసహ్యపడటం, దేవుని మీద అసహ్యపడటం అంటే ఏంటి? రోజు పొద్దున్నే లేచి ఇదేం సంత, రోజు పొద్దున్న లేచి ఇదేం ప్రార్థన, రోజు ప్రార్థన చేయాలా, రోజు పొద్దున్న లేచి నిద్ర చంపుకోవాలా, బైబిల్ లేదు, గీబిల్ లేదు, ప్రార్థన లేదు, కీర్తన లేదని ఎవరైనా దేవుని మీద అసహ్యపడితే వాడు మరణాన్ని స్నేహిస్తాడట. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు వెళ్ళే ప్రతి చోట జీవాధిపతి యొక్క దేవుని యొక్క జీవం మిమ్మలను వెంటాడునుగాక. ఆయన కనికరం, ఆయన కటాక్షం మన మీదకి దిగొస్తే, కీర్తనకర్త దావీదు గారు 103వ కీర్తనలో అంటాడు చూడండి. 103వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను. అద్భుతం చూసారా? దేవుని కరుణా కటాక్షాలు కిరీటంగా ఒక వ్యక్తి మీదకి దిగొస్తే సమాధిలోకి వెళ్ళవలసిన వాడిని కూడా దేవుని కటాక్షం సజీవుడిగా నిలవబెడుతుంది. పెద్దగా చెప్దాం ఆమెనని. వాస్తవంగా అతను ఎక్కడికి వెళ్ళాల్సినోడు? అతన్ని ఆవరించిన వ్యాధిని బట్టి, అతన్ని ఆవరించిన పరిస్థితులను బట్టి, అతన్ని ఆవరించిన అనారోగ్యాన్ని బట్టి, వాస్తవంగా అతనికి ఎదురైన ప్రమాదాన్ని, యాక్సిడెంట్ని బట్టి సమాధిలోకి వెళ్ళాల్సిన వాడు. కానీ ప్రొద్దున లేచి ప్రార్థన చేసుకున్నాడు కదా, దేవుని గడప దగ్గర కనిపెట్టాడు కదా, ఉదయం లేవటంతో తన కంఠధ్వని దేవునికి వినిపించాడు కదా, దిగివచ్చిన కటాక్షం సమాధిలో నుండి సజీవునిగా అతని ప్రాణాన్ని విమోచిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలారా, మన ప్రాణం సమాధికి అప్పగించబడకుండా సమాధిలో నుండి సజీవులుగా దేవుడు మనల్ని నిలవబెట్టాలంటే దేవుని కటాక్షం మన మీదకి దిగి రావాలి. ఒకసారి చెప్పండి, ఏమి రావాలి? దేవుని కటాక్షం దిగి రావాలంటే మనం ఏం చేయాలి? అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కటాక్షం దిగొస్తే నంబర్ 1 జీవాన్ని పొందుకుంటాం. నంబర్ 2 ఆయన కటాక్షం మన మీదకి దిగొస్తే ఏం జరిగిద్దో నిర్గమకాండం చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం ఒకసారి చూడండి. మూడవ అధ్యాయం నాతో కలిసి, జనుల యొడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను
ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. చాలు మరొకసారి ఆ మాట చూపించు తమ్ముడు. 21 నాతో కలిసి చెప్పండి. కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. అంటే దేవుని కటాక్షం దిగి వస్తే ఏ చేతులతో వెళ్తాం? ఏ చేతులతో వెళ్తాం? వట్టి చేతులతో వెళ్ళమంటే ఏ చేతులతో వెళ్తాం అయ్యా? అంటే గట్టి చేతులతో వెళ్తామనే కదా. ఏం జరిగింది ఇక్కడ బిడ్డలారా? 430 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల చేత కఠిన బానిసత్వం చేయించుకున్నారు. 430 సంవత్సరాల్లో జీతం ఇలా. జీతం అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. అయ్యా మా కూలి ఇవ్వండి, మా జీతం ఇవ్వండి అని అడిగితే మేము ఇయ్యం, ఇంతే, ఇది మా దేశం, ఈ దేశంలో మేమే రాజులు, మేమే ప్రధానులు, మేమే మంత్రులు, మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మేము పైసా ఇవ్వమని చెప్పి 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం చేయించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు పక్కన పెట్టండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఒక 4 నెలల పాటు మిమ్మల్ని కంపెనీలో ఉద్యోగం చేయించుకొని 4 నెలలు జీతం ఇవ్వకుండా 4వ నెల చివరిలో మిమ్మల్ని పిలిచి ప్రైజ్ లార్డ్ బ్రదరు ఇంకెళ్ళేసిరా, ఈ 4 నెలల జీతం నీకు పైసా కూడా ఇయ్యను, దేవుడు నిన్ను దీవించుగాకంటే ఏం చేస్తారు మీరు? పేక పిసికి చంపేస్తావా? ఏమండి 4 నెలలు కాదు, 430 సంవత్సరాల కష్టార్జితాన్ని ఐగుప్తీయులు దోచుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు ఎక్కడైనా పనిచేసినప్పుడు మీకు రావాల్సిన జీతం, మీకు ఇవ్వాల్సిన కూలి, మీకు రావాల్సిన ప్రతిఫలం రాకుండా ఎవరైనా దోచుకున్నారా? అది మీ కష్టార్జితం, అది మీకు చెందిన ఆస్తి, అది మీ పిత్రార్జితం, అది మీ కష్టార్జితం. మీ కష్టార్జితం మీకు రాకుండా కొంతమంది రాబందులుగా మరి మీ కష్టార్జితాన్ని దోచుకున్నారా? ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వెదవరాలనయ్యా. పోలీస్ స్టేషన్కి ఏమని తిరిగేది? భర్త లేనిదాన్నయ్యా, నా ప్రక్క నిలవబడి మాట్లాడే మగదిక్కు నాకు లేదయ్యా, నా కష్టార్జితాన్ని నా బంధువులు దోచేసుకున్నారు, నాకు రావలసిన ఆస్తిని నా చుట్టాలు దోచేసుకున్నారని ఒకవేళ అచేతన స్థితిలో ఈరోజు ఈ ఆరాధనకు వచ్చేవేమో. ఇశ్రాయేలీయుల మీదకు దిగి వచ్చిన దేవుని కటాక్షం యేసు నామం పేరిట ఈ దినం నీ మీదకు దిగివచ్చునుగాక. దేవుని కటాక్షం నీ మీదకు దిగొస్తే నీ కష్టార్జితాన్ని ఎవడు దోచుకోడు. ఒకవేళ దోచుకున్నట్లుగా కనపడుతున్న ఆ దోచుకున్న ప్రతి విధమైన కష్టార్జితం చక్రవడ్డీ, బారు వడ్డీతో సహా ఒకానొక రోజు నీ ఒడిలో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. అంటే దేవుని కటాక్షం మన మీదకు దిగొచ్చినప్పుడు మన కష్టార్జితం అన్యాక్రాంతం కాదు. ఆమేన్ చెప్దాం. ఇప్పుడు ఏం జరిగిందంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే, దేవా మేము జీవం కలిగిన దేవుడిని ఆరాధించేవాళ్ళు, మా కష్టార్జితాన్ని దోసుకుంటా ఉంటే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదే, మాకు న్యాయం తీర్చలేదే, అసలు నువ్వు నీతి కలిగిన దేవుడువా కాదా అని పాట అందుకొని ఉంటారు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే ఎందుకు కనపట్ల, మాకెందుకు న్యాయం తీర్చమని ఏడ్చుంటారు. దేవుడు మౌనంగా ఉంటాడు. బిడ్డలారా నమ్మండి, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆ మౌనం వెనుక గొప్ప మర్మం దాగి ఉంటుంది. ఆయన మౌనంగా ఉన్నాడంటే అద్భుత ద్వారాలు నీ పట్ల దేవుడు తెరవబోతున్నాడు అని విశ్వసించు. ఆమేన్ చెప్తాం గట్టిగా. 430 సంవత్సరాలు దేవుడు మౌనం అయిపోయాడండి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీయులారా మీరేం చేస్తారంటే ఐగుప్తీయుల ఇంటికి వెళ్ళి, మేము మా దేశానికి వెళ్తున్నాం అమ్మా, మీ చెవులుకున్న పోగులు ఇయ్యరా అని అడగండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబ్బాయి మా చెవులుకున్న పోగులే కాదు నాయన, మెడలో ఉన్న బంగారు గొలుసు కూడా ఇస్తాం. మెడలో ఉన్న బంగారు గొలుసే కాదు నాయన, నడుంకు పెట్టుకున్న వడ్డానం కూడా ఇస్తాం. ఈ వడ్డానం ఇచ్చే ఈలోపు వాళ్ళ అబ్బాయి వచ్చి అంటాడు, మమ్మీ నాకు బంగారం ముడతాలు చేయించారుగా, నా ముడతాలు కూడా ఇచ్చారు, అది కూడా ఇచ్చారు. ఈలోపు వాళ్ళ ఆయన వచ్చి అంటాడు, మీరందరు ఇచ్చిన తర్వాత
నా మెడలో ఉన్న పులిగోరు నాకెందుకు, పులిగోరు ఇదిగో ఈ పులిగోరు తీసుకోండి అని ఐగుప్తు దేశంలో ఉన్న వెండి బంగారం అంతా తొలిచి ఇజ్రాయేలీ చేతుల్లో పెడితే ఆ ఇజ్రాయేలీలు ఆ బంగారాన్ని వెండిని తీసుకొని పాటలు పాడుకుంటూ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణమే వెళ్ళారు. కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వెళ్ళారు. పెద్దగా చెప్పండి, దేంతో బయలుదేరారు? చెప్పాలి. ఈ ఆస్తి ఎక్కడిది చెప్పాలి. ఒక ఆయన అన్నాడు, దేవుడు అక్కడ మోసం చేశాడు కదండి, దేవుడు అన్యాయం చేశాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బంగారం అడిగితే వాళ్ళేదో ఒట్టి పొన్నానికి ఇస్తే తీసుకొని వెళ్ళిపోయారు, అది దోచుకోవటం కాదా అని అన్నాడు. దోచుకోవటం కాదు, అదంతా ఇశ్రాయేలీల కష్టార్జితం. వాళ్ళ కష్టార్జితం వాళ్ళ ఒడిలో పడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. బిడ్డలారా, ఒక్కసారి చూడండి, మీ జీవితంలో మీ కష్టార్జితాన్ని ఎవరైనా దోచుకున్నారా? మీకు రావాల్సిన ఆస్తి మీకు రాకుండా దాన్ని అన్యాక్రాంతంగా దొంగ కాగితాలు పుట్టించి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? నా చేతులెత్తి దీవిస్తున్నాను, యెహోవా కటాక్షం మీ మీదకు దిగివచ్చును గాక. ఆయన కటాక్షం మీ మీదకు దిగొస్తే ఒట్టి చేతులతో పొర్రపాటున దేవుడు మిమ్మల్ని పంపడు. మీ చేతుల కష్టార్జితం మీ ఒడిలో వేసి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చెయ్యునుగాక. జస్ట్ మన సోరారం, మన మెయిన్ రోడ్డు ఉంది కదా, రోడ్డుకి అటువైపు రాత్రిపూట 8-9 ఆ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు మంచి ఇచ్చుకొచ్చి అన్న అక్క వచ్చారు. అన్న, మేము 100 గజాల స్థలం తీసుకున్నాం కదా. తీసుకున్నారు. మాకు అమ్మినోడు, ఈ స్థలం నేను మీకు అమ్మలా, మీరు దొంగ కాగితాలు పుట్టించారు, మీరు ఈ స్థలం ఖాళీ చేయకపోతే, ఈ రాత్రి ఖాళీ చేయకపోతే తెల్లారిన తర్వాత మీరు బతకరు, లేపేస్తా అన్నాడంట. వీళ్ళు బ్రతకటానికి వచ్చిన వాళ్ళు 12 సంవత్సరాల కష్టార్జితంతో 100 గజాల స్థలం తీసుకున్నారు. మా దగ్గరకు వచ్చారు. పాపం వాళ్ళని చూసి బాధ అయిపోయి చక్కగా చికెన్ తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెట్టి రాత్రి 11 ఆ ప్రాంతంలో, వెళ్ళన్నమ్మ పర్వాలేదు, యెహోవా మన కాపరి, ఇజ్రాయేలీలను కాపాడువాడు, కొనకడు నిద్రపోడు. రాజులు మనకు లేకపోవచ్చు, సైనికులు లేకపోవచ్చు, సైన్యాధ్యక్షులు లేకపోవచ్చు, సైన్యములకు అధిపత్యకు యెహోవాయే మన సంరక్షకుడు. వెళ్ళండి అంటే, అన్నయ్య వాడు రాత్రిపూట వచ్చి మా మీద దాడి చేస్తాడేమో, చంపేస్తాడేమో, దేవుడు కాపాడుతాడు, వెళ్ళండి అమ్మ అని చెప్పి మొత్తానికి పంపించా. ఇక ప్రొద్దున్నే 4ంటికి లేచి ప్రార్థన చేసుకుందామనే లోపు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ నంబరు నేను రాత్రి పంపించాను చూసారా, ఆ భార్యాభర్తలు. సహజంగా తెల్లవారుజాము 4ంటికి ఫోన్ వచ్చిందంటే ఏమనుకుంటాను చెప్పండి? నేను కూడా అదే అనుకున్నా. గడగడగడ ఉణుకుతో ఫోన్ లిఫ్ట్ చేశా. ఫోన్ లిఫ్ట్ చేయటం ఆలస్యం. ఆ చెల్లి ఏడుస్తుంది, అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య, ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంది. ఆయన చచ్చిపోయాడనేసరికి నా గుండె ఆగిపోయింది. ప్రభువా, నేను అనవసరంగా వాళ్ళని రాత్రిపూట పంపించానే, ఎక్కడే పెట్టుకుంటే పోయేది అనే లోపు ఆ బిడ్డ శోకాలు తీస్తా, అన్నయ్య మేము ఎట్లా బతికేవా అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంది. గడగడగడ ఉడుకుతా, అమ్మ ఎట్లా, ఏం జరిగింది అని లోపు ఆమె ఏమందో తెలుసా, ఆగన్నయ్య ఆయనకి ఇస్తాను అంది. నాకు అర్థం కాలే, ఆగన్నయ్య ఆయనకి ఇస్తానంటుంది ఏంటి? ఈలోపు వాళ్ళ ఆయన ఫోన్ తీసుకున్నాడు. ఆయన ఏడుస్తా అంటున్నాడు, అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంటున్నాడు. నాకు అర్థం కాక, ఈవిడికి ఆయన ఉంటాడు కానీ మీరు చెప్పండి, ఆయనకి ఆయన ఎక్కడుంటాడు? నాకు అర్థం కాక ఏనయ్యా అన్నాను. అన్నయ్య ఇంకేముంది అన్నయ్య, ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అన్నారు. అన్న, అక్కకి ఆయన ఉంటాడు కానీ నీకు ఆయన ఎక్కడ తెచ్చుకొని ఉన్నాడు అన్న. అదేనన్నయ్య, తెల్లారిన తర్వాత మీరు బతికితే మీ అంతు చూస్తానన్నాడే ఆయన. ఏమైందయ్యా? రాత్రికి రాత్రి తెల్లవారుజాము 3 గంటల ఆ ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, చచ్చిపోయాడంట అన్నయ్య. ఎంతకు మీరెందుకు ఏడుస్తున్నారన్న? వాళ్ళ బంధువులు వచ్చి, మీరేదో చేశారు, శాతపడి చేశారు, మా ఆయన చచ్చిపోయాడు, మీరేదో మంత్రం చేశారు, మా ఆయన చచ్చిపోయాడు.
ఈరోజు అదే స్థలంలో డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టుకొని దేవుని సన్నిధిలో క్షేమంగా బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు. బిడ్డలారా, నేను నమ్ముతా ఈ మాట. కష్టపడటం నీ పని, తగిన కాలమందు ప్రతిఫలం ఇవ్వటం దేవుని పని. పెద్దగా చెప్దాం ఆమేనని. ఏమని చెప్పాను? కష్టపడి పని చేయటం నీ పని. ఒళ్ళు దాచుకోకుండా, సోమరిపోతుగా బ్రతకకుండా, బలాన్ని దాచుకోకుండా, నీ పూర్ణ బలంతో కష్టపడి పని చేయటం నీ పని. ప్రతిఫలం ఆశించుకో. తగిన కాలమందు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. మనం ఎక్కడైనా మీటింగ్ పెట్టేటప్పుడు, ఈరోజు అంటే దేవుని కృప అద్భుతంగా మీటింగ్స్ జరుగుతున్నాయి. 2005, 2006 ఆ ప్రాంతంలో ఐడిపిఎల్ చౌరస్తా ఉంది కదా. ఐడిపిఎల్ చౌరస్తాలో నెలకు ఒకసారి 2 రోజులు మీటింగ్ పెట్టేవాళ్ళు. అదేమి చిత్రమో తెలీదు, అక్కడ మీటింగ్ అన్న రోజల్లా కొండపోత వర్షం వచ్చేది. అదేమి చిత్రమో నాకు అర్థమయ్యేది కాదు. శేఖర్ అన్న ఉన్నాడా? వచ్చాడా? ఐడిపిఎల్ శేఖర్ అన్న. అదిగో ఆయనే, ఇట్రా మహానుభావుడు. అది ఒకసారిలే, అదిగో వాళ్ళ ఇంటి దగ్గర. వందనాలు నాయనా, దేవుడిని దీవించుగాక. మనం మీటింగ్ పెట్టామంటే ఏదో తూతూ మంత్రంగా పెట్టేవాళ్ళం కాదు. గల్లీ పోస్టర్లు వేసేవాళ్ళు, వీధిలో పోస్టర్లు వేసేవాళ్ళు, అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. ఇక మీటింగ్ స్టార్ట్ కాబోతుంది అనంగా ఎంత వర్షమో చెప్పమంటారా? నోవహు కాలంలో వర్షం కురిచింది, చూసారా? చూడలేదు కదా. ఆ రోజు వస్తే మీరు చూసేవాళ్ళు. అంత కొండపోత వర్షం. నమ్ముతారా? నేను ఇంత కూడా బాధపడలా. ప్రభా, కష్టపడటం మా పని, ప్రతిఫలం ఇవ్వటం నీ పని. ఈరోజు కాకపోతే రేపు ఇస్తాం, రేపు కాకపోతే మరుసటి రోజు ఇస్తాం. ఏ రోజుకైనా వాని పనికి తగిన జీతం నువ్వు తప్పకుండా ఇస్తావు. నమ్ముతారా ఈ మాట? మీకు డౌట్ ఉన్నట్టుంది. నమ్ముతారా ఈ మాట? వాని పనికి తగిన జీతం తప్పకుండా నువ్వు ఇస్తావయ్యా. సేవకులు మేము ఇంత కష్టపడ్డాం. మందిరానికి వచ్చే యవ్వన బిడ్డలు పగలనక రాత్రనక అక్కడ పోస్టర్లు వేసి ఇక్కడ పోస్టర్లు వేసి గొడ్డు చాకిరి చేశారు. మా కష్టం నువ్వు చూడకుండా ఉన్నావయ్యా. నువ్వు చూడకుండా ఉండటానికి కళ్ళుండి చూడలేని మోగ కాదు కదా, నోరుండి మాట్లాడలేని మోగ ప్రతిమ కాదు కదా. నువ్వు చూసే దేవుడో. మేము పడిన కష్టానికి తప్పకుండా ఏ రోజైనా నువ్వు ప్రతిఫలం ఇస్తావని ఇంత కూడా బాధపడలా, ప్రభుని స్తుతించాం. ఆ గ్రౌండ్ ఆశీర్వాదం ఏమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చే వర్షం కూడా ఆగిపోయింది. కొప్పలు తెప్పలుగా ప్రజలు వచ్చేవాళ్ళు. నిజంగా దేవుని కృప ఈరోజు మన ఇమ్మాన్యుయల్ పరిచర్య ద్వారా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒక ప్రపంచంలాగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నేను నమ్ముతా తమ్ముడా జీవన్, కష్టపడటం నీ పని, ప్రతిఫలం ఆశించొద్దు. పిల్లలు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళకు ఒకటే చెప్పండి, నాన్న కష్టపడరా. సీట్ వస్తుందా లేదా దట్ ఈజ్ సెకండరీ. నువ్వు క్వాలిఫై అవుతావా లేదా దట్ ఈజ్ సెకండరీ. నీకు నీట్ సీట్ వస్తుందా రాదా, జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతావా లేదా అది సెకండరీ. నీ వంతు ప్రయత్నంలో లోపం లేకుండా నువ్వు కష్టపడి పనిచేయి. వాని పనికి తగిన జీతం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నేనంట దేవుని కటాక్షం నరమాత్రుని మీదకి దిగొచ్చినప్పుడు నీ చేతుల కష్టార్జితం అన్యాక్రాంతం కాకుండా నీ కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఎవరి జీవితంలోనైనా మీకు రావాల్సిన ఆస్తి మీకు రాకుండా నీ తోబుట్టువే దొంగ కాగితాలు పుట్టించి నీ ఆస్తిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడా? యెహోవా నీతి కలిగిన న్యాయాధిపతిగా ఆయన కటాక్షాన్ని దినం నీ మీద కుమ్మరించునుగాక. ఆయన కటాక్షం నీ మీద కుమ్మరించునుగాక. నీకు చెందింది పలానా కంపెనీలో కొన్ని నెలల పాటు పనిచేసిన, కొన్ని వారాల పాటు పనిచేసిన, నీకు జీతం ఇవ్వకుండా వాళ్ళు ఏదేదో మాటలు చెప్తా నీ కష్టార్జితం ఇవ్వకుండా వాళ్ళు చేతులు బిగబట్టారా?
ఆ కూలి దేవుడైన యెహోవా సన్నిధిలో ఆయన చెవుల్లో మొరపెడుతుందట. నిశ్చయముగా ఆయన కటాక్షం దిగొచ్చి ఒకానొక రోజు బిగబట్టబడిన చేతులే విప్పబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు.